ఏదైనా ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉంటాయి. కానీ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రతిసారి ప్రతిపక్షాలతో పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలే విమర్శిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధి విధానాలను కూడా ఖండిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇక తాజాగా షాబాద్లో జరిగినటువంటి ఘటనను గుర్తు చేస్తూ విజయశాంతి ఎక్స్ వేదికగా చాలా ఘాటుగా స్పందించారు. తెలంగాణ రాష్ట్ర వైఫల్యాన్ని కూడా చూపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడొచ్చు, సొంత ప్రభుత్వం పోలీస్ అధికారులపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి ఆగ్రహం. ఫోక్సో కేసులో అరెస్ట్ అయిన నిందితుడు రాజ్ కుమార్ బెయిల్పై విడుదల కావడానికి పోలీసుల నిర్లక్ష్యమే కారణం అంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇక ఏదైతే షాబాద్లో ఘోరానికి పాల్పడినటువంటి 6 అమాయకులను చంపినటువంటి రాజ్ కుమార్ విడుదల కావడానికి అక్కడ ఉన్నటువంటి పోలీసులే కారణం అంటూ కూడా మరి ఎమ్మెల్సీ విజయశాంతి చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇక రాజ్ కుమార్ దగ్గర లంచం తీసుకొని పోలీసులు విడుదలకు సహకరించారన్న విషయం తెలిసి షాక్ గురయ్యానంటూ కూడా విజయశాంతి చెప్తా ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో లంచం తీసుకున్నటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దాం, ఎవరన్నా లంచం తీసుకుంటే వాళ్ళను తొక్కి పడేస్తామని రేవంత్ రెడ్డి స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నాడు. కానీ వాస్తవిక కోణాల్లో చూస్తే ప్రభుత్వానికి సంబంధించినటువంటి పలు శాఖల్లో మితిమీరినటువంటి లంచాలు తీసుకుంటూ మరి ఈ మధ్య కాలంలో ఏసీబీకి పట్టుబడుతున్నటువంటి పరిస్థితులను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ శాఖ ఆ శాఖ అని లేదు, అన్ని శాఖల అధికారులు, అంటే అందరు అధికారులు అంటలేను, కొంతమంది నిజాయితీ అధికారులు ఉంటారు. కానీ కొంతమంది అధికారులు మాత్రం లంచాలు ఇస్తేనే పనిచేసేటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చాలామంది పోలీస్ అధికారులు వాళ్ళ యొక్క పోలీస్ స్టేషన్లోనే పట్టుబడుతున్నటువంటి వైనాన్ని కూడా మనం చాలా సందర్భాల్లో చూసినాం. ఇక షాబాద్ ఘటనలో కూడా ఏదైతే నిందితుడు రాజ్ కుమార్ వద్ద డబ్బులు తీసుకొని ఆయనకు బెయిల్ ఇచ్చి మరి ఆ నిందితుడిని విడిచిపెట్టి మరి పోలీసులు నిర్లక్ష్యం చేసినటువంటి దుస్థితిని కూడా అక్కడ చూస్తూనే ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఒక షాబాద్లోనే కాదు, చాలా ప్రాంతాల్లో కూడా పోలీసులు నిందితుల దగ్గర డబ్బులు తీసుకొని మరి చిన్న చిన్న సెక్షన్ల మీద కేసులు నమోదు చేసి వాళ్ళను మరి విడిచిపెడుతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఏదైతే షాబాద్లో జరిగినటువంటి ఘటన పోలీసుల నిర్లక్ష్యం వల్లే జరిగింది. వాళ్ళు లంచం తీసుకొని మరి నిందితుడిని విడిచిపెట్టారనే విషయం నాకు తెలిసి షాకు గురయ్యానంటూ విజయశాంతి చెప్తా ఉంది. ఇక అదేవిధంగా మహిళలకు ప్రాధాన్యత ఇస్తామని చెప్తున్న కాంగ్రెస్ పాలనలో ఇలాంటి దుర్ఘటన జరగడం చాలా బాధాకరం అంటూ కూడా విజయశాంతి చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ సర్కార్ వచ్చాక మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నాం, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరాలను చేస్తూ ఉన్నాం, తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ప్రాధాన్యత పెద్ద ఎత్తున ఇస్తున్నాం, మహిళలంతా ఇప్పుడు మహాలక్ష్మి లాంటి స్టేట్మెంట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. మరోపక్క చూసుకుంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలాంటి దుర్ఘటన జరగడం చాలా బాధాకరం అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి మరి చెప్తున్నటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. ఇక అదేవిధంగా ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్గా తీసుకొని తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించి మహిళల శాంతి భద్రత అంశంలో మరి శాంతి భద్రత అంశంలో ఖచ్చితంగా కాపాడాలంటూ కూడా విజయశాంతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూడొచ్చు. ఇక ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్గా తీసుకొని తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించి మహిళల శాంతి భద్రతలను కాపాడాలంటూ మరి ఎమ్మెల్సీ విజయశాంతి చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక చాలామంది ఎక్కడనో దొరికిన దాన్ని పట్టుకొని చదువుతూ ఉన్నాడని అనుకుంటారు. కానీ స్వయంగా విజయశాంతి ఆమె యొక్క అఫీషియల్ ఎక్స్ అకౌంట్లో మరి పోస్ట్ చేసినటువంటి విషయాలనే మీకు తెలియజెప్తా ఉన్నా. ఆమె ఇక్కడ ఏం చెప్పింది మళ్ళొకసారి వివరించే ప్రయత్నం చేస్తాను. అంటే చాలామంది ఆరోపణలు చేస్తూ ఉన్నారు, తప్పుడు వార్తలు చదువుతున్నారని చెప్తారు కావచ్చు. కానీ స్వయంగా విజయశాంతికి సంబంధించినటువంటి ఆమె ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసినటువంటి విషయాన్ని మాత్రమే నేను చెప్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన షాబాద్ నరమేధం వ్యవహారంలో హంతకుడు ఆత్మహత్య చేసుకోవడంతో ఈ కేసు ముగిసినట్లు పోలీసులు భావిస్తున్నారు. కానీ ఫోక్సో కేసులో అరెస్ట్ అయిన నిందితుడు బెయిల్పై విడుదల కావడానికి పోలీసుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని మరి విజయశాంతి చెప్తా ఉన్నారు. ఇక అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశంలో కూడా, అంటే అదంతా లాగిన్ లేకపోవడం వల్ల రావట్లేదు పూర్తి డీటెయిల్స్, కానీ తెలంగాణ రాష్ట్రంలో
ప్రభుత్వం కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు నిర్లక్ష్యం చేయడం వల్ల 6 ప్రాణాలు మొత్తం కూడా పోయినట్టు కూడా విజయశాంతి చెప్తా ఉన్నది. ఇక ఇదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు కొనసాగితే మహిళలకు భద్రత లోపిస్తుంది, మహిళలంతా బయటికి రావాలంటే భయపడతారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో గతంలో కూడా విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ అంశంలో కూడా విజయశాంతి ప్రభుత్వం మీద ఘాటుగా స్పందించింది. విద్యార్థులకు రియంబర్స్మెంట్ ఇవ్వాల్సిందే, విద్యార్థుల బతుకులను ఆగం చేయకండి అంటూ కూడా గతంలో కూడా ప్రభుత్వాన్ని విమర్శించింది. కేవలం మరి విజయశాంతి మాత్రమే ప్రభుత్వాన్ని విమర్శిస్తుందా అంటే కాదు, చాలామంది కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులే మరి ప్రజాప్రతినిధులే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. ఈ లిస్టులో కొండే సురేఖ ఉంది. అదేవిధంగా ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుడు విధానాలను మరి ఎండగొడుతున్నటువంటి మొట్టమొదటి లిస్టులో ఉండేది ఎవరంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. చాలా సందర్భాల్లో ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను కూడా ఎత్తి చూపినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా ఇట్లా చూసుకుంటూ పోతే చాలామంది కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారు, జగ్గారెడ్డి కావచ్చు, అదేవిధంగా ఇంకా చాలామంది నేతలు కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి విధి విధానాలను మరి తప్పుపడుతూ ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో మరి క్రమశిక్షణ లేదని అనుకుంటారు, కాకపోతే క్రమశిక్షణ లేని కేవలం ముఖ్యమంత్రికే అంటూ కూడా చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక కొండే సురేఖ కొన్ని సందర్భాల్లో ప్రభుత్వంలో సమన్వయం, పార్టీ వ్యవహారాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఎక్కువగా ఇవి అంతర్గతంగా విభేదాల రూపంలోనే చర్చకు వచ్చాయి. అందరికి కూడా తెలిసిందే, కొండ సురేఖ ఆమె యొక్క కూతురు కొండ సుస్మితా పటేల్ బహిరంగంగానే ప్రభుత్వాన్ని విమర్శించినటువంటి తీరును కూడా చూసినాం. ఇక జగ్గారెడ్డి కూడా అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఆయన ఖండించే ప్రయత్నం చేశారు. పార్టీ నిర్ణయాలు, ప్రభుత్వ వ్యవహార శైలిపై పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా పార్టీ బలోపేతం, నాయకత్వ నిర్ణయాలపై మరి హాట్ కామెంట్స్ కూడా చేసినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. పార్టీ సరిగ్గా లేదు, పార్టీ దూకుడుతనం తగ్గుతుందంటూ కూడా పలు సందర్భాలు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా గతంలో పార్టీ నాయకత్వంపై బహిరంగ వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా కొన్ని అంశాలపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అయితే ప్రభుత్వంపై ప్రత్యక్ష విమర్శలు, అదేవిధంగా ప్రభుత్వంపై ప్రత్యక్ష విమర్శలు మరి పరిమితంగా ఉన్నా కూడా ఆయన చాలా సందర్భాల్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయంలో ఆయన కూడా మరి ఖండించే ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి కూడా కనబడుతూ ఉంది. ఇక మరి ఎమ్మెల్యే సంపత్ కుమార్ కూడా పలు సందర్భాల్లో బహిరంగంగానే పార్టీ నిర్ణయాలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా కనబడుతూ ఉంది. అంటే ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులే ప్రభుత్వం మీద విరుచుకపడుతూ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతోంది. దీనికి కారణం ఏంటంటే రేవంత్ పాలన వైఫల్యం అని చెప్పుకోవచ్చు. పదే రేవంత్ ఈ తప్పుడు నిర్ణయాలతోటి, ఈ నిర్లక్ష్యంతో స్వయంగా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ హోంశాఖలోనే ఈ విధంగా జరగడం చాలామంది కూడా ముక్కు మీద వేలేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక విజయశాంతి చేసినటువంటి కామెంట్స్ నేపథ్యంలో చాలా వరకు కూడా చర్చలు చాలా పెద్ద ఎత్తున కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. నిజంగానే మరి గతంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఈ విజయశాంతి మరి పార్టీకి మరి పెద్ద గుదిబండలా మారింది. చాలా సందర్భాల్లో పార్టీని విమర్శిస్తూ ఉంది. మరి పార్టీలో ఉంటుందో ఉండదని కూడా చాలామంది కూడా అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు కావచ్చు, ఎక్కడ కూడా సరిగ్గా పాల్గొనట్లేదు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గురించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే పనుల మీద కూడా ఎక్కడ మాట్లాడట్లేదు. పార్టీలో ఉంటుందో లేకపోతే పార్టీ విడిచిపెట్టి వెళ్ళిపోతుందని కూడా చాలామంది మరి అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనా కూడా విజయశాంతి చేసినటువంటి కామెంట్స్ రేవంత్ రెడ్డికి పెద్ద తలనొప్పిగా మారినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది.